హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ ఏంటంటే నేను ఆల్రెడీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఎలా వాడాలో చెప్పాను కదా పార్ట్ 1లో. ఇది పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1లో ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడుకోవాలో చెప్పాను. అలాగే తేలేసుకోవడం కూడా అందులోనే అయితే నేను చూపించాను. ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి తప్పకుండా చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆరబెట్టుకోవడం ఎలానో చూపిస్తాను పార్ట్ 2లో అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే పార్ట్ 2లో ఆరబెట్టడం ఎలాగో చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తూనే ఇలా కనపడుతుంది. అది ఓపెన్ చేయడానికి లోపల ఒక క్యాప్ అయితే ఉంటుంది. అది తీసి పక్కన పెట్టుకొని మనం ఏవైతే ఆరబెట్టాలి అనుకుంటామో ఆ బట్టలన్నీ ఒకటొకటి తర్వాత ఒకటి వేయాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మేము ఉతికినన్న బట్టలు అయితే ఆరబెట్టుకునే దాంట్లో వేయలేమండి. చాలా తక్కువే పడతాయి. ఎక్కువ వేసినా కానీ సౌండ్ వచ్చేస్తుంది. సో కుదిరినంత తక్కువే వేసుకోవడానికి ప్రయత్నించండి. సో నేను ఇలా అన్నీ వేసేసి ఆ తర్వాత క్యాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి మళ్ళీ ఇప్పుడు 1 by 1 మూతలు అయితే మూసేసి ఇప్పుడు మనము స్పిన్ టైం అనేది ఆన్ చేసుకోవాలి. అక్కడ ఏంటి అంటే ఎక్కువ కనుక మనకి బట్టలు తడిగా ఉంటే ఎక్కువ మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదు చాలా తక్కువ తేమగా ఉంటే తక్కువగా పెట్టుకోవచ్చు. నేను తక్కువ తేమగా ఉండాయి అని చెప్పి తక్కువ టైంలోనే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అవి ఎలా పిండేసి వచ్చేస్తాయి చూడండి. వాటరు మిషనే పిండేసి మనకు వాటర్ అన్నీ సపరేట్ చేసేసి పొడి పొడిగా అయితే చేసి ఇచ్చేస్తాయి బట్టలు. మేము జస్ట్ ఊరికే అలా గాలికి కాసేపు వేసుకొని ఆరబెట్టుకొని ఎత్తుకోవచ్చు. నీళ్ళన్నీ వెళ్ళిపోయి జస్ట్ కొంచెం చల్లగా అయితే బట్టలు ఉంటాయి అంతే అండి. ఏ మాత్రం కూడా నీళ్ళు అయితే ఉండవు, చాలా చల్లగా ఉంటాయి అంతే. తేమ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇలా మేము తిరిగేటప్పుడే తీసేస్తే అలా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఇలా పెట్టినప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సో నేను అదొకటి చూపించాను. ఇప్పుడు అంతా స్పిన్ అయిపోయినాయి. ఇంకా నేను క్యాప్ తీసేసి బట్టలు తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొడి పొడిగా అయిపోయినాయి. చూడండి, నైట్ ప్యాంట్స్ బరువుగా ఉండేటివి ఇంకా ఎండాకాలము ఉన్నప్పుడైతే బాగా ఆరేసుకోవచ్చండి. వర్షాకాలంలో ఉన్నప్పుడు భిన్న ఆరవు కాబట్టి ఇలా వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, టవల్లు ఇవన్నీ ఎంత బాగా ఆరిపోయి పొడి పొడిగా అయిపోయినాయి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇది యూస్ఫుల్ అయితే కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. చూడండి ఎంత బాగా అంత పొడి పొడిగా అయిపోయి నెక్స్ట్ ఇలా మేము క్యాప్ పెట్టేసి అందులోనే మేము ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.